This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విజయ్. యు వాచింగ్ వి ద టెక్ యూట్యూబ్ ఛానల్. ఎస్, ఈరోజు మనకి అమెజాన్ నుంచి ఇంకొక లేటెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది. సో గైస్, జనరల్గా మీరు అమెజాన్ జాబ్స్ గురించి వీడియో చూసినా, ఎక్కడైనా సరే వీడియో చూసినా, పోస్ట్ చూసినా సరే మీరు తప్పకుండా చెక్ చేసుకోండి, బోత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా అనేసి. ఓకే, ఎందుకంటే సో ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక అని ఉంటుంది, దానికి మనం అప్లై చేసినా సరే మనకి రిప్లైస్ అయితే ఉండదు, ఎందుకంటే ఆ పర్టికులర్ లొకేషన్ వాళ్ళే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. ఒకవేళ అప్లై అయిపోతుంది అనుకోండి, బట్ అసెస్మెంట్ లింక్స్ పంపించడం ఇలాంటివి అయితే జరగమాట లొకేషన్ బేస్ చేసుకొని. సో ఇప్పుడు మనకి అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ ఒక పర్టికులర్ జాబ్కి నేను చెప్పబోయే జాబ్కి సో మీరు బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో చాలా మంచి రోల్, తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో వాచింగ్ రోల్ అన్నమాట. సో వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ని మీరు ప్రాపర్గా వాచ్ చేస్తే సరిపోతుంది. చాలా ఈజీ జాబ్ రోల్ ఇది, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో చక్కగా అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. ఆగస్ట్ మంత్కి బెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట ఇది. ఓకే, సో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అని చెప్పొచ్చు అన్నమాట. ఫస్ట్ మనకి కాంట్రాక్చువల్ రోల్ ఉన్న ఇనిషియల్గా, సో ఆఫ్టర్ దట్ ఈ యొక్క పర్టికులర్ రోల్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి అయితే కాంట్రాక్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు బ్రహ్మాండంగా పర్మనెంట్ రోల్కి అయితే మీరు షిఫ్ట్ అయిపోవచ్చు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం. చూడండి అసలు రోల్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అన్ని కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వీడియో డిస్క్రిప్షన్, ఫస్ట్ కామెంట్ అండ్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ అయితే చెక్ చేసినట్టే మీకు అప్లై లింక్ దొరుకుతుంది. మీరు అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు వీధరికి పేజ్ ఓపెన్ అవుతుంది, కిందకి స్క్రోల్ డౌన్ చేయండి, అక్కడ అప్లై లింక్ రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారనమాట. అసోసియేట్ ఎంఎల్ డేటా ఆపరేషన్స్ గో ఏఐ ఆపరేషన్స్ అనే రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు జాబ్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఇండియాకి సంబంధించి టీఎస్ అంటే తెలంగాణ స్టేట్, హైదరాబాద్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ అనుకోండి. సో వర్చువల్ అని క్లియర్గా మెన్షన్ చేశారంటే తెలంగాణ స్టేట్ వాళ్ళందరూ కూడా వర్చువల్గా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ మీరు అప్లై చేసుకోవచ్చు, వర్క్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మన టీఎస్ ఉంది, కింద కూడా ఏపీ కూడా యాడ్ చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా ఈ యొక్క పర్టికులర్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మనకి ముంబై కూడా ఉంది, చెక్ చేసుకోండి గైస్. ఓకే, సో ప్రజెంట్ ఈ యొక్క అసలు ఈ రోల్ ఏంటంటే మనకి ఎంఎల్ డేటా ఆపరేషన్ రోల్ ఏంటంటే మనకి అమెజాన్ రోబోటిక్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ ఉంటాయి కదా, అంటే మనకి అమెజాన్ వేర్ హౌసెస్ ఉంటాయి కదా, మీరు చాలా మంది చూసే ఉంటారు. ఆ వేర్ హౌసెస్లోని సో మనకి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయి, మనకి డెలివరీ చేసే ప్రోడక్ట్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఉంటాయి కదా. ఆ ప్రోడక్ట్స్ అన్ని పెద్ద పెద్ద క్యాబిన్స్లోని, పెద్ద పెద్ద ర్యాక్స్లోని మనకి అరేంజ్ చేస్తుంటాయి అన్నమాట రోబోట్స్. ఆ రోబోట్స్ కరెక్ట్గా వెళ్ళి ఆ యొక్క పర్టికులర్ స్టోయింగ్ యాక్షన్ ఏమైతే ఉందో, అంటే ఆ యొక్క పర్టికులర్ ఐటమ్ తీసుకెళ్ళి ఆ యొక్క పర్టికులర్ ర్యాక్లో పెడుతుందా లేదా అని చెక్ చేసి ఒక వీడియో ఉంటుంది చూసారు, ఆ వీడియోని మీరు అయితే ప్రాపర్గా వాచ్ చేస్తారన్నమాట. సో చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉంటాయి మనకి. సో సెవరల్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఆ వీడియోస్ మీరైతే రెగ్యులర్గా వాచ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో వాచ్ చేసి ఆ ఒకవేళ కనుక ఆ రోబోట్ కరెక్ట్ ర్యాక్లో పెడుతుందా లేదా, ఎగ్జాక్ట్గా ఐటమ్ తీసుకెళ్ళి పెడుతుందా లేదా, లేకపోతే మధ్యలో స్టక్ అయిందా, అలాగే చాలా డిఫరెంట్ యాక్షన్స్ అండ్ పాసిబిలిటీస్ అండ్ కొన్ని కండిషన్స్ బేస్ చేసుకుని ఆ యొక్క రోబోట్ యాక్ట్ చేస్తుందో లేదో మీరైతే చెక్ చేస్తారన్నమాట వీడియోని వాచ్ చేస్తూ. ఓకే, ఇది మీ యొక్క రోల్. క్లారిటీ వచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇది ఒక నాన్ టెక్నికల్ రోల్ గైస్. మనకైతే 6 months ఫస్ట్ అయితే ఉండదు కాంట్రాక్చువల్. ఆఫ్టర్ దట్ సో మీ యొక్క పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని కాంట్రాక్ట్ ఇంక్రీజ్ చేస్తారు, లేకపోతే పర్మనెంట్ రోల్కి వచ్చినప్పుడు దానిలోకి అయితే ఈజీగా తీసేసుకుంటారు. ఓకే, సో మీరు మేజర్గా మనకి ఇమేజ్, వీడియో అండ్ టెక్స్ట్ బేస్డ్ జాబ్స్ని మీరైతే ఆడిట్ చేస్తారట. సో షార్ప్ అండ్ కొన్ని వీడియోస్ ఉంటాయి, సో కరెక్ట్ రెస్పాన్స్ వస్తుందో లేదో చెక్ చేస్తారన్నమాట. ఓకే, 24/7 ఎన్విరాన్మెంట్లో మీరైతే వర్క్ చేస్తారు. 9 hours షిఫ్ట్ ఉంటుంది, 8 hours వర్కింగ్ ఉంటుంది, 1 hour ఏమో ఉమెన్కి సో చక్కగా బ్రేక్ అయితే ఇస్తారన్నమాట. ఓకే, 3 to 4 monthsకి ఎవ్రీ మంత్కి మనకైతే ఈ యొక్క షిఫ్ట్ చేంజ్ అవుతుందట. ఓకే, సో రొటేషనల్ 2 consecutive డే ఆఫ్స్ కూడా మనకైతే ఇస్తారు. ఇంకా బేసిక్ క్వాలిఫికేషన్ చూస్తే బ్యాచులర్స్ డిగ్రీ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. దట్ మీన్స్ ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా పర్వాలేదు, కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్ అయినా పర్వాలేదు, ఈ ఒక పర్టికులర్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఓకే, వర్క్ ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్స్లోని, వర్క్ ఏరియాస్లో మీరైతే ప్రాపర్గా అయితే వర్క్ చేసుకుంటారు. సో మంచి అప్డేట్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. సో ఎక్కువ మందికి అయితే షేర్ చేసేయండి. ఎక్సలెంట్ అప్డేట్ అయితే ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.